नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। संसदीय चुनाव के मद्देनजर नए मतदाताओं के नाम और अन्य मुद्दों पर बूथ लेवल अधिकारियों बीएलओ के लिए टी विनोद कुमार बेला मंडल केंद्र द्वारा बेला मंडल केंद्र स्थित मंडल परिषद कार्यालय में एक बैठक आयोजित की गई। उनके साथ बेला तहसीलदार सवई सिंह, नायब तहसीलदार वामन, आरआई साजिद, गीता एवं विभिन्न गाँव के बीएलओ ने भाग लिया। इस मौके पर सहायक रिटर्निंग ऑफिसर आरडीओ टी विनोद कुमार ने कहा है कि आगामी संसदीय चुनाव को देखते हुए बूथ स्तर के अधिकारियों को कई मुद्दों पर निर्देश दिए गए और किसी भी व्यक्ति के लिए नए मतदाता के रूप में पंजीकरण कराने की अंतिम स्थिति 25 तारीख है। कहा है कि जो बुजुर्ग एवं दिव्यांग है उन लोगों को वो लोग केंद्र पर नहीं आ सकते, उनके लिए विशेष रूप से फॉर्म 12D तैयार करने की जरूरत है और बीएलओ इसी की पहचान पहले ही कर लें और लोगों को जागरूक करें। జైనత్ బేలా మండలంలో బిఎల్ఓస్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో ఫామ్ 6 ఏవైతే నూతనంగా ఓటర్లు నమోదు చేసుకుంటారో అవి 25 మార్చి వరకు అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. అవన్నీ డిస్పోజ్ చేయమని, ఇతర వర్క్స్ ఏవైతే వాళ్ళకి అప్లై చేస్తారో అవన్నీ కూడా తొందరగా పనిచేయడానికి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో పర్యవేక్షించి మార్గనిర్దేశం గైడ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళ సాధక బోధన ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని నాకు అనుగుణంగా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవడానికి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది నా మొదటి మీటింగ్ ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా. సో ఈరోజు బిఎల్ఓస్ సూపర్వైజర్స్ అందరితో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఫామ్ 12D అనేది అంటే ఇంటికి వెళ్ళి ఓటు వేయించడం అంటే ఇంటి నుంచి ఓటు వేయడానికి ఫామ్ 12D 85+ ఓటర్స్, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ డిజేబుల్ ఓటర్స్ కూడా మనం వేయడం, దివ్యాంగులు కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్. అవన్నీ కూడా మళ్ళీ అందులో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అప్లికేషన్ రిటర్న్ ఇస్తారో సైన్ చేసి వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి ఓటు వేయించడానికి అవకాశం ఉంటుంది. సో అది ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకమైన కార్యక్రమంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు అది ముందుకెళ్తుంది. సో దీంట్లో ఎలా చర్యలు తీసుకున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లాస్ట్ టైం జరిగిన ఇబ్బందులు ఏమున్నాయి, తర్వాత ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని విధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో కనీస సౌకర్యాలు ర్యాంప్ కావచ్చు, తర్వాత త్రాగునీరు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, మహిళలకు పురుషులకు ప్రత్యేకంగా ఉండడానికి నీడ కావచ్చు, ఎండాకాలం వస్తుంది కాబట్టి మేలో విపరీతమైన ఎండ ఉంటుంది, ఆ ఎండను దృష్టిలో పెట్టుకొని నీడ కావచ్చు, తర్వాత కాంపౌండ్ వాళ్ళు, లైటింగ్, బల్బ్స్, ఫ్యాన్స్, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎలాంటి కండిషన్లో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని తెలుసుకొని దానికి అనుగుణంగా వారు చర్యలు తీసుకోవడానికి, అదేవిధంగా చివరి మూమెంట్లో ఓటర్ లిస్టులో పేరు నమోదైన తర్వాత కూడా కొంతమంది చనిపోయి కానీ లేకపోతే డబుల్ ఓటర్స్ ఏమైనా వచ్చి ఉంటే అవన్నీ ఏఎస్డి లిస్ట్ అనేది తయారు చేస్తారు. అది కూడా ప్రిపరేషన్ ఎలా చేయించాలనేది వాళ్ళకి సూచన చేయడం, అదేవిధంగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ పంపిణీ ఏ విధంగా చేశారు ఇది వరకు, ఇప్పుడు ఎలా చేస్తారనేది ప్లాన్ యాక్షన్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ బిఎల్ఓస్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మనం వాళ్ళకు సూచనలు ఇచ్చి పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా ముగించడానికి చర్యలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది.